తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటి? ఇళ్ల ధరలు తగ్గుతాయా పెరుగుతాయా? సామాన్యుడికి భూములు అందుబాటులో ఉంటాయా? కోవిడ్ నష్టం రియల్ ఎస్టేట్ పై ఎంతవరకు పడింది? లాక్డౌన్తో నిర్మాణ కార్మికుల కొరత ఉంటుందా? రియల్ పిక్చర్ ఈ అంశంపైన చర్చిద్దాం. మనతో క్రెడాయి చైర్మన్ జి రామరెడ్డి గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. అదేవిధంగా నందకిషోర్ గారు ఎండి రామ్కీ ఎస్టేట్స్ అండ్ ఫార్మ్స్ లిమిటెడ్ నుంచి స్టూడియోలో ఉన్నారు. శాంసన్ ఆర్థర్ బ్రాంచ్ డైరెక్టర్ నైట్ ఫ్రాంక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఆయన కూడా మనతో పాటు ప్రస్తుతం మరొక స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. విజయ్ సాయి గారు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ట్రేడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు మరొక స్టూడియో నుంచి. సో రామరెడ్డి గారు ఎలా చూస్తారు? ఒక 7 సిటీస్లో KPMG రిపోర్ట్ తీసుకుంటే 1,00,000 కోట్ల వరకు రియల్ ఎస్టేట్ నష్టం 2021కు ఉందని చెప్తున్నారు. ఎంతవరకు వాస్తవం? హైదరాబాద్ కంప్లీట్గా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? 1,00,000 కోట్ల నెంబర్ గురించి మాత్రం నేను మాట్లాడలేను, ఎందుకంటే ఐ డోంట్ నో వాట్ ద రిపోర్ట్ ఎలా వచ్చిందో తెలియదు. బట్ మన రియల్ ఎస్టేట్ రంగమే కాదు, ప్రపంచం మొత్తము స్తంభించిపోయింది. అంటే ఇట్స్ నాట్ దట్ ఓన్లీ రియల్ ఎస్టేట్ రంగం ఒకటే అని కాదు కదా, మీరు ఏ సెక్టార్ తీసుకొని ప్రతి సెక్టారు ఈ కోవిడ్ టైంలో పూర్తిగా స్తంభించిపోయింది. కానీ మళ్ళీ ఏదో కొన్ని సడలింపులు ఇవ్వేసరికి రియల్ ఎస్టేట్ రంగంలో కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. సో అంటే తెలంగాణ గవర్నమెంట్ కొన్ని స్టెప్స్ తీసుకోవడం వల్ల, కానీ మనకేమైంది, లేబర్ రిటైన్ అనేది చాలా టఫ్ సిచ్యువేషన్ అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే ఒక ప్యానిక్ సిచ్యువేషన్లో ఉన్నారు ప్రతి ఒక్కరు. 45 రోజులు వాళ్ళని అట్లాగే అంటే ఏమి పని చేయకుండా అట్లా కూర్చోపెట్టేసరికి వాళ్ళకు రెగ్యులర్గా పని చేసి అలవాటు ఉన్నవాళ్ళు అలా ఉండేసరికి ఒకేసారి వదిలేసరికి అందరూ వెళ్ళిపోవడానికి సిద్ధమైపోయినారు. అయితే గవర్నమెంట్ కొన్ని నిర్ణయాల్లో, ఎస్పెషల్లీ నేషనల్ గవర్నమెంట్ కొన్ని నిర్ణయాలు ముందుగా తీసుకుంటే బాగుండేది. ఏదైతే లాక్డౌన్ అనేది తెలిసినప్పుడే ముందే వర్కర్స్ని ఎవరెవరు వెళ్ళాలనుకున్న ముందే వాళ్ళని పంపించేసి చేసుంటే బాగుండేది. ఇప్పుడు ఏమైంది, లాక్డౌన్ పీరియడ్లో 45 రోజులు 50 రోజులు ఇక్కడ ఉండి పని లేకుండా ఉండి మేము వాళ్ళందరికీ అన్ని వసతులు కల్పించి అన్ని చేసిన తర్వాత ఇప్పుడు వెళ్ళిపోయినారు. ఒక పక్క ఖర్చు, తర్వాత ఏంది మళ్ళీ రావడానికి టైం పడుతుంది. అదే ముందు జాగ్రత్త తీసుకుంటే వాళ్ళు ముందు వెళ్ళిపోయి ఉంటే మళ్ళీ ఇప్పుడు రావడానికి సిద్ధంగా ఉన్నారు. చాలామంది వర్కర్స్ ఈవెన్ ఇప్పుడు కూడా మాకు చాలా ఫోన్స్ వస్తున్నాయి అక్కడి నుంచి రావడానికి సిద్ధంగా ఉన్నారని. సో ఆ నిర్ణయంలో కొన్ని పొరపాటు జరిగింది. అయితే చాలా మంది అంటారు, ఇట్లా వచ్చి కొంత కన్స్ట్రక్షన్ సైట్స్ లో పనిచేసే వాళ్ళు ఏప్రిల్ మే వాళ్ళు నిజంగా కూడా వెళ్లే పీరియడే ఉంటుంది. కొన్ని ఏంటంటే శ్రీరామనవమి కొంత, హోలీకి కొంత వెళ్తుంటారు, బట్ ఒకేసారి ఇలా వెళ్ళరు. ప్రతి కన్స్ట్రక్షన్ సైట్ లో వర్క్ ఫోర్స్ ఈ పీరియడ్ లో తగ్గుతుంది. ఎందుకంటే పెళ్ళిళ్ళు కూడా ఉంటాయి వాళ్ళు ఏంటంటే వచ్చి 6 months 8 months అట్లా ఉండి ఒకేసారి ఈ సీజన్లో కొంతమంది వెళ్ళి మళ్ళీ వస్తుంటారు. అంతేగాని ఇప్పుడు ఏమైంది, అందరు వెళ్ళిపోతున్నారు కదా, ఇట్స్ ఒక ట్రాంచెస్లో వెళ్ళేవాళ్ళు అన్నట్టు. ఇప్పుడు ఏమైంది, ప్రతి ఒక్కరు అంటే మేజర్ ఏంటంటే ప్యానిక్ సిచ్యువేషన్. అంటే ఒక నెల రోజుల ముందు వచ్చిన వాళ్ళు కూడా ఏంటంటే అక్కడి నుంచి ఫోన్స్ వస్తుంటాయి. ఇక్కడ ఒకరు అంటే ఉందామనుకున్న వాళ్ళు కూడా వారు పోతుంటే చలో అంటే ఎలా ఉంటుందంటే ఒక సైకలాజికల్గా ఆ ఇంపాక్ట్ చాలా ఉండి చాలా మంది వెళ్ళిపోవడం జరిగింది. సో మేము అంటే ఇప్పుడు ఏమైతుంది, పోలీస్ స్టేషన్లో అందరు రిజిస్టర్ చేసుకున్నారు, పోలీస్ నుంచి ఫోన్ వస్తుంది, అరే మీరు ట్రైన్ బుక్ చేసుకున్నారు వెళ్ళండి ఇప్పుడు అట్లా చెప్పేసరికి ఏమవుతుంది, సడన్గా మా ఓన్ ప్రాజెక్ట్స్లోనే 3 ప్రాజెక్ట్స్లో సడన్గా 3 days నుంచి పోతూనే ఉన్నారు. అంటే మంచిగా పని చేసుకుంటున్నారు, వాళ్ళకి ఆలోచన కూడా లేదు, పోవాలొచ్చిన పోలీస్ నుంచి ఫోన్ రాగానే టక్ మనీ పెట్ట సర్దుకొని వెళ్ళిపోతున్నారు. మాబ్ సైకాలజీ కొంతవరకు వర్క్ చేస్తుంది పానిక్ సిచ్యువేషన్, చాలా ఎఫెక్ట్ ఇస్తుంది. సో అది ఆయన లేబర్ సైడ్ చెప్తున్నారు. డిమాండ్ సైడ్ కానీ లిక్విడిటీ సైడ్ కానీ కొంత రియల్ ఎస్టేట్ సంక్షోభంలోనే ఉంది. నందకిషోర్ గారు మీ ఒపీనియన్ ఏంటి? ఖచ్చితంగా వెన్ ఇట్ కమ్స్ టు రియల్ ఎస్టేట్లో ది ఇన్వెస్ట్మెంట్ ఈజ్ వెరీ హై. అండ్ రియల్ ఎస్టేట్లో 2 రకాల ఇష్యూస్ ఉన్నాయండి ఇప్పుడు ఈ కరెంట్ సిచ్యువేషన్లో. ఒకటి ల్యాక్ ఆఫ్ లిక్విడిటీ, రెండోది డిమాండ్ అడిక్వసీ. ఇప్పుడు ఏమవుతోంది అంటే బికాస్ ఆఫ్ దిస్ అన్సర్టెనిటీ దట్ ఈస్ ప్రివేలింగ్ ఇన్ ది అక్రాస్ ది వరల్డ్, ఎంప్లాయ్మెంట్ సైడ్లో దాంట్లో కొంత there is a demand uncertainty among the buyers. But despite that, on the other side ఏమవుతుంది అంటే చాలా మందికి ఒకటి అర్థమైంది ఏంటంటే there is a very dire need to have one own house. సో చాలా మంది అయితే పర్టికులర్లీ ఈ యంగర్ జనరేషన్ ఎవరైతే ఇంతకుముందు రెంటల్ హౌసింగ్ అవి ప్రిఫర్ చేశారో వాళ్ళు కూడా ఇప్పుడు దే వాంట్ టు హ్యావ్ దేర్ ఓన్ హోమ్స్.
Second thing, what we are also seeing, there is a huge migration that is going to happen from standalone, independent, non-community based housing to community based housing, which is where you have a complete support system. This is what people have observed గత ఈ లాక్డౌన్ పీరియడ్లో వాళ్ళకి ఆ సపోర్ట్ సిస్టమ్ లేక ఇబ్బంది పడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో గేటెడ్ కమ్యూనిటీస్లో ఏంటంటే ఒక సపోర్ట్ సిస్టమ్ అవైలబుల్ ఉంటుంది. సో విచ్ ఈస్ ఆల్సో వాట్ ఈస్ ది ఆబ్జెక్టివ్, ఇట్స్ అ క్వాలిటేటివ్ హౌసింగ్, దట్ ఈస్ వాట్ వీ షుడ్ బి మూవింగ్ టువర్డ్స్. సో దానివల్ల కూడా డెఫినెట్లీ ఒక డిమాండ్ కొంత ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఓవరాల్ పిక్చర్, ఖచ్చితంగా దెర్ హ్యాస్ టు బి అ స్టిమ్యులస్ టు ద డిమాండ్. And stimulus to demand will come only if there is something which is injected. అంటే రెండు రకాలు ఉంటాయండి. ఒకటి, ఇప్పుడు when the patient is critical, first you have to keep him stable, you have to bring him to a state of stability, and then you give him whatever medication for strength gaining. But first stable చేయాలి. స్టేబుల్ చేయడానికి కావాల్సిన ఒక ఏదైతే ఇంపెటస్ ఉందో ఆ ఇంపెటస్ గవర్నమెంట్ తీసుకురావాలి. ఇప్పుడు ఒక ప్యాకేజ్ ఒకటి ఇచ్చారు కదా సెంట్రల్ గవర్నమెంట్, అందులో మీకెన్ని వర్తిస్తాయి అసలు ఏమన్నా ఉందా? అది యాక్చువల్లీ చెప్పాలంటే మొత్తం ఇండస్ట్రీ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద ప్యాకేజ్, ఏమొస్తుంది అని 5 విడతల్లో ప్యాకేజ్ ఇచ్చారు. టు బి ఆనెస్ట్, ఒక విధంగా చెప్పాలంటే ఇట్ ఫెల్ట్ లైక్ యు ఆర్ వెయిటింగ్ అట్ రైల్వే స్టేషన్ వేర్ ద ట్రైన్ నెవర్ కమ్స్. సో అట్లా జరిగింది. ఎందుకంటే దెర్ వాజ్ నాట్ మచ్ ఫర్ రియల్ ఎస్టేట్ అంటే యాజ్ అ డైరెక్ట్ ఇంపెటస్. ఇప్పుడు ఇండైరెక్ట్గా లిక్విడిటీ పెంచడానికి ది గవర్నమెంట్ హ్యాస్ డన్ లాట్ ఆఫ్ థింగ్స్, దట్ ఈస్ ఓకే. బట్ దట్ విల్ టేక్ టైమ్ టు ట్రాన్స్లేట్ ఇన్ టు డిమాండ్ అండ్ రీచ్ ద రియల్ ఎస్టేట్ సెక్టర్. ఈ లోపల జరగాల్సిన నష్టం జరుగుతుంది. సో అది జరగకుండా ఉండాలంటే ఇమ్మీడియట్గా చేయాలి. సో ఇమ్మీడియట్గా చేయాలి అంటే ఏంటి, మేబీ ఒక కొత్త పీరియడ్కి జిఎస్టీ వేవ్ చేయడమో లేకపోతే జిఎస్టీ రేట్, అంటే యూ హ్యావ్ టు అల్టిమేట్లీ క్రియేట్ డిమాండ్, యూ హ్యావ్ టు మేక్ పీపుల్ కమ్ అండ్ బై విత్ ఎ సెన్స్ ఆఫ్ అర్జెన్సీ, విత్ ఎ సెన్స్ ఆఫ్ టైమ్. సో ఒక 6 నెలలకు జిఎస్టీ వేవ్ చేయడమో లేకపోతే గివింగ్ స్టాంప్ డ్యూటీ వేయర్, విచ్ ఈస్ ఆఫ్ కోర్స్ నాట్ ఇన్ దిస్ సెంట్రల్ గవర్నమెంట్స్ పర్వ్యూ బట్ అట్ డిఫరెంట్ లెవెల్. సో ఇట్లాంటి కొన్ని ఇంపెటసెస్ ఇవ్వకపోతే ఏమవుతుందంటే ఈ బై ద టైమ్ ఆ ప్రాసెస్లో లిక్విడిటీ ఎకనామీలోకి స్ప్రెడ్ అయ్యి అది మళ్ళీ రియల్ ఎస్టేట్ సెక్టర్లోకి రీచ్ అయ్యేసరికి ద డ్యామేజ్ వుడ్ హ్యావ్ ఆల్రెడీ బీన్ డన్. సో దిస్ ఈస్ ద ప్రైమరీ కన్సర్న్. సో వాట్ యూ రిక్వైర్ టుడే ఈస్ సంథింగ్ విచ్ ఈస్ క్విక్ అండ్ ఇమ్మీడియట్. See, extraordinary circumstances require extraordinary decisions. You cannot go in the normal way. So, ఇంత ముందు ఎప్పుడు ఇలాంటిది జరగలేదు. దట్ ఈస్ ఓకే. బట్ ఇప్పుడు కొంత ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్లో ఉన్నాం మనం. సో దానికి ఎక్స్ట్రాడినరీ డెసిషన్స్ తీసుకోవాలి. సమ్ టైమ్స్ ఇట్ మైట్ లుక్ క్వైట్ ఆడ్, దే ఆర్ ఆస్కింగ్ ఫర్ టూ మచ్ అనిపించచ్చు యాజ్ అన్ ఇండస్ట్రీ. బట్ అండర్స్టాండ్, రియల్ ఎస్టేట్ ఈజ్ కంట్రిబ్యూటింగ్ 7 to 8% of the GDP. It is the second largest employer. Nearly 15% of employment is coming from real estate. It's a huge economic engine. So the kind of spurt that real estate can bring into the economy is unimaginable. So once there are close to what I am told 270 to 80 industries which are dependent on real. So it's a mammoth cycle that will kickstart from real estate development. సో అది జరగాలండి. ఓకే, రైట్. విజయసాయి గారు ఉన్నారు మనతో పాటు. విజయసాయి గారు, మీరు ఎట్లా చూస్తారండి? ఇప్పుడు కోవిడ్కి ముందు కూడా కొంత గ్లోబల్ స్లో డౌన్ ఉంది, ఆ ఇంపాక్ట్ రియల్ ఎస్టేట్ పైన కూడా ఉంది అని చెప్పారు. ఇప్పుడు ఇది దానిపైన మళ్ళీ కోవిడ్ ఎఫెక్ట్, మీరు ఎలాంటి లాసెస్ ఫేస్ చేస్తున్నారు? ఎటువంటి ఏ లెవెల్లో అయినా, లేబర్ కానీ లిక్విడిటీ కానీ ఏ టర్మ్స్లో అయినా? లేబర్ ప్రాబ్లం ఆల్రెడీ ఇప్పుడు అవును రామిరెడ్డి గారు చెప్పారు. అది అందరూ ఈజ్ ఎ రియాలిటీ నౌ. లేబర్ ప్రాబ్లం అనేది, సో స్లోలీ డిపెండింగ్ ఆన్ ఈచ్ డెవలపర్ హీ విల్ పుట్ ఎఫర్ట్. They may come back after actually 2-3 months. So we are actually geared up for this. What is needed actually to the industry is support from the government. They should understand real estate is providing biggest employment next to agriculture, and we are taking enough lakhs of people. So by actually struggling, so government should come forward actually and give the reliefs the industry requested. I think as rightly said by Nandakishore garu, it's a big actually shock to all of us. Watch it 4 days of presentation by Honorable Finance Minister. They didn't actually give any relief the industry requested from the government. So the reliefs we asked for is for the end user, that is the demand side, and for the developer. See, now if we say it is a standstill, so there should be some support needed from the government so that it will start actually moving back. Then only government also will get some revenue out of the sales, out of the GST revenue. We are actually buying materials.
because real estate is giving support to about 230 different industries other than the employment. So we are also giving big business to the government by paying taxes. We are also giving employment, and we are also supporting other ancillary industries. So when we are supporting so many, the government actually should also support the real estate industry, understand our problems, because this is the biggest ever crisis we ever thought of. విజయసాయి గారు, అట్ ద సేమ్ టైం సెంట్రల్ మినిస్టర్ నితిన్ గడ్కరీ కామెంట్స్ కూడా ఒకసారి తీసుకోలేము. నో ప్రాఫిట్ అండ్ నో లాస్ కి మీరు ఇప్పుడున్న వాటిని సేల్ చేసేసుకోండి, మీకు ఇంట్రెస్ట్ కొంతవరకు తగ్గుతుందని సెంట్రల్ మినిస్టర్ ఒక కామెంట్ చేశారు అంటే ఎలా అర్థం చేసుకుంటుంది ఇండస్ట్రీ దాన్ని? అదే చెప్తున్నాను అండి. ఇప్పుడు ఒక కస్టమర్ ఇప్పుడు ఒక షాక్లో ఉన్నారు, ఆయన వచ్చి మళ్ళీ కొనుక్కోవాలంటే ఆయనకి ఏంటంటే కొంచెం గవర్నమెంట్ సైడ్ నుంచి సపోర్ట్ ఉండాలి. అందుకని డిమాండ్ సైడ్ కస్టమర్కి ఏమడిగామంటే హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ కూడా ఒక 2%, 3% తగ్గించమని అడిగాం. సో దట్ విల్ గివ్ యాక్చువల్గా ఏ బూస్ట్ టు ద బయర్ టు మేక్ ఏ పర్చేస్ డెసిషన్. అట్లాగే బయ్యర్కి కూడా జిఎస్టీ కన్సెషన్ ఏమని అడిగాం. నౌ దే హ్యావ్ టు పే 5 to 12%. సో గివ్ ది జిఎస్టీ కన్సెషన్ just to make actually a beginning. So government also will start getting revenue. Now it is big zero. So ఈ రెండు కనుక ఇస్తే ఏంటంటే దట్ ఈస్ ఆల్సో వీ ఆస్క్డ్ ఫర్ నాట్ పర్మనెంట్లీ ఫర్ ఎ పీరియడ్ ఫర్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్. ఈ ఫైనాన్షియల్ వరకు ఇస్తే ఏంటంటే ఇప్పుడు అన్సోల్డ్ స్టాక్ అంతా సేల్ అవుతూ ఉంటుంది, కొత్త డెవలపర్లు కొత్త ప్రాజెక్టులు మొదలు పెడతా ఉంటారు. ఈ మనీ అగైన్ విల్ గో బ్యాక్ టు ద బ్యాంక్. హౌసింగ్ లోన్ ఇస్తే మాకు డబ్బులు వస్తాయి, మా దగ్గర నుంచి మళ్ళీ పర్చేజెస్కి సప్లయర్స్కి వెళ్తాయి, అటు నుంచి బ్యాంక్కి వెళ్తుంది. సైకిల్ విల్ స్టార్ట్. సో దట్ ఈస్ వాట్ వీ ఆస్క్డ్. అండ్ డెవలపర్కి ఏమో వాట్ వీ ఆస్క్డ్ ఈస్ ఎగ్జిస్టింగ్ లోన్స్ మీద ఇంట్రెస్ట్ కన్సెషన్ ఇమ్మన్నాం. దట్ ఈస్ ఆల్సో ఫర్ ఎ ఫైనాన్షియల్ ఇయర్, నాట్ పర్మనెంట్లీ. బికాజ్ మాకు ఆల్రెడీ వీఆర్ లూజింగ్ 6 months వ్యాలిడ్ టైం. ఈ 6 months మేము ఏమీ చేయకుండా కూడా బారోయింగ్ మీద ఇంట్రెస్ట్లు కట్టాల్సి వస్తుంది బ్యాంక్కి. ఆ కన్సెషన్ ఒకటి అడిగాము. అట్లాగే జిఎస్టీ స్లాబ్స్ ఈజ్ టూ హై ఫర్ మెటీరియల్స్. 28%, 22% అట్లా ఉన్నాయి. ప్రతి స్లాబ్లో కూడా ఒక 6% తగ్గిస్తే ఇవన్నీ ఏంటంటే మాకు కొంత బ్రీతింగ్ టైం వస్తుంది. మాకు బ్రీతింగ్ టైం వస్తే దెన్ వీ కెన్ కమ్ బ్యాక్ టు నార్మల్. బోత్ వీ ఆస్క్డ్ ఫర్ ఏ పీరియడ్. ఈ ఫైనాన్షియల్ వరకు ఈ రెండు కనుక ఇస్తే, అండ్ స్టేట్ గవర్నమెంట్ ఏమో రిజిస్ట్రేషన్ ఛార్జీలు కొంచెం తగ్గిస్తే, టుగెదర్ ఈ మెజర్స్ అన్నీ కూడా రియల్ ఎస్టేట్ కొంచెం రివైవల్కి పనికొస్తుంది. రైట్. శాంసన్ గారు మనతో ఉన్నారు. శాంసన్ గారు, మీరు ఎట్లా చూస్తారండి? ఇప్పుడు కమర్షియల్ స్పేస్ దగ్గరకు వచ్చేసరికి కొంత ఇబ్బంది, వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు నిజంగా ఇది వరకటి డిమాండ్ ఉంటుందా కమర్షియల్ స్పేస్కి అనేది కూడా ఒక డౌట్. మీరు ఎట్లా చూస్తారు? ఓకే, సో దిస్ ఇస్ అ గుడ్ క్వశ్చన్. ఇది రెలవెంట్ మన కోసము, ఎందుకంటే సడన్లీ ఎవ్రీబడి స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ వర్క్ ఫ్రమ్ హోమ్. At the same time, మనం అందరూ కూడా we adapted it quite quickly to a certain work from home style. But ఆ infrastructure compare చేసుకుంటే, the home infrastructure to do work efficiently in normal conditions is different from how it was currently. At the same time, అండి ఇండస్ట్రీలో all the larger occupiers, they are not taking any hasty decisions on space reduction or renegotiations to our knowledge. ఏం చేస్తున్నారంటే ఆల్ దోస్ హు ఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ దేర్ లీజెస్ దట్ కంటిన్యూస్ స్టేబ్లీ బికాస్ దేర్ ప్లాన్స్ ఆర్ లాంగర్. దే ఆర్ ఇవన్నీ పెద్ద కంపెనీస్, దే హ్యావ్ ప్లాన్స్ ఫార్ కీపింగ్ సర్టన్ రిస్క్ ఇన్ మైండ్, అండ్ వీ సెన్స్ దట్ ఓన్లీ దోస్ ప్రాబబ్లీ స్మాల్ ఆర్ మిడ్ టర్మ్ కంపెనీస్ హూ హ్యావ్ రియల్ ఎస్టేట్ యాజ్ అ హ్యూజ్ కాస్ట్, అలాంటి కంపెనీస్ ఇమ్మీడియట్గా క్యాష్ ఫ్లో ఇంప్రూవ్ చేసుకోవడానికి దే మే రెడ్యూస్ దేర్ ఆఫీస్ స్పేస్ ఆర్ సరెండర్ అ ఫ్లెక్సిబుల్ కోవర్కింగ్ స్పేస్. So that pressure may again translate into co-working operators cash flow and so on. But generally the larger enterprises, if they are continuing to be stable, it means that the supporting IT companies to the main IT companies, they will continue. So therefore demand seems stable right now. Having said that, I think ippudu ivala still lockdown effect unnadi. We have to get back to opening, and that will be a right time to assess how is the situation for plans, firm plans. However, work from home is definitely one proportion that every company is now planning to have because it has worked to some degree quite efficiently. The larger proportion will still, we feel, as we evaluate situation of office space, the silver lining mana Hyderabad ke the office vacancy is low. In such a scenario, there isn't much of an option for a tenant to get out from one building and go to another building or renegotiate to a large extent. More importantly, Andy, this is a time to engage with the owners
The problem is for both sides, the demand side and the supply side. And when you sit together, commercial real estate, office space law especially, landlords are willing to consider something where both can continue the lease. So I think currently things are fine, they look alright, but there is trouble for smaller unregulated sector or unregulated developers. But wherever the fundamentals are strong, I think IT companies are also happy that those developers are proactively preparing their spaces for a re-entry. ఓకే, సో రామరెడ్డి గారు, ఒకటి మొన్న ఇచ్చిన ప్యాకేజ్లో కానీ ఆర్బీఐ చెప్పిన వాటిలో కానీ ఒక పాయింట్ ఈఎంఐ మారటోరియం 3 months తర్వాత మళ్ళీ ఇవాళ ఇంకో 3 months ఎక్స్టెండ్ చేశారు. రెపో రేట్, ఇప్పుడు ఆయన ఇంట్రెస్ట్ రేట్ గురించి మాట్లాడారు కాబట్టి ఇవాళ కూడా కొంత 40 బేసిస్ పాయింట్స్ తగ్గించారు. థర్డ్ ఇది ఆల్మోస్ట్. ఇది బ్యాంక్స్ ట్రాన్స్ఫర్ చేయట్లేదు అనేది ఒక కంప్లైంట్. సో లోన్ తీసుకోవడానికి బయర్స్ మొగ్గు చూపట్లేదు అని. వీళ్ళు హై లెవెల్లో ఎంత చేస్తున్నా కానీ మన ఆపరేటింగ్ సిస్టంలో ఉన్న కొన్ని లొసుగులు మీకు ఎలా ట్రాన్స్లేట్ అవుతున్నాయి? డెఫినెట్గా ఇది మనకు యాజ్ ఇట్ ఈస్గా వాట్ ఎవర్ ద అంటే ఆర్బీఐ ఇచ్చినవి మనకు పాస్ ఆన్ కాలేదు ఇంకా. బట్ ఎస్టర్డే వీ హ్యాడ్ ఒక వెబినార్ సిజిఎం ఎస్బీఐతో వెబినార్ చేశాము. దే ఆల్రెడీ రెడ్యూస్ ద హోమ్ లోన్స్కి 7.35 తీసుకొచ్చేసారు ఇప్పుడు. సో దట్ ఇస్ ద లోయెస్ట్ రేట్ ఫర్ ఎనీ దిస్ థింగ్. సో డెఫినెట్గా ఇప్పుడు 40 BPS తగ్గింది కదా, అది కూడా తగ్గుతుంది, గ్యారంటీగా తగ్గుతుంది. దట్ బ్యాంక్స్ ఆర్ ఫ్లడెడ్ విత్ ఫండ్స్ నౌ. నిన్న డిస్కషన్లో కూడా వచ్చిందంటే, సో వాళ్ళు కూడా మమ్మల్ని అంటే వీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ ఇంటరాక్షన్, ఓన్లీ క్రెడైతో ఎక్స్క్లూజివ్ ఇంటరాక్షన్ అయింది. సో ద సిజిఎం ఆస్క్డ్ us టు గివ్ ది అంటే మాకు కావాల్సి ఏమేమి కావాలో మీరు కోరుకుంటున్నారో ఒకసారి మాకు రిప్రజెంటేషన్ ఇవ్వమన్నారు. సో వీఆర్ గోయింగ్ టు గివ్ దెమ్. దే ఆర్ ఆల్సో పాజిటివ్, ఎందుకంటే వాళ్ళ దగ్గర అంత ఫండ్స్ పెట్టుకొని వాళ్ళకి మాకు అప్పులు ఇస్తేనే కదా వాళ్ళకు ఇన్కమ్ వచ్చేది, అదర్వైజ్ వేర్ ఫ్రమ్ దే విల్ ఎర్న్. సో తప్పనిసరిగా అంటే ఏదైతే మన ఫ్రెండ్స్ చెప్పినట్టు మన ఎట్లయినా ఆర్బీఐ కొంత చేస్తున్నది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో షుడ్ కమ్ ఫార్వర్డ్ టు ఎక్స్టెండ్, యాజ్ మై ఫ్రెండ్స్ ఆల్రెడీ టోల్డ్, హోమ్ బయర్ సెంటిమెంట్ అనేది ఈరోజు ఇంప్రూవ్ చేయాలి మనం. ఎందుకంటే కొనాలనుకున్న వాళ్ళు కూడా కొంచెం ఆలోచిస్తుంటారు, ఎందుకంటే రేట్లు తగ్గుతాయేమో ఇంకా ఎందుకు ఈరోజు ఎందుకు అనేది. అదే కనుక మీరు ఒక ఆఫర్ ఇచ్చేసి 3 months, 6 months, 9 months వాటెవర్ ఒక టైం పీరియడ్ పెంచేసి ఈ టైంలో కొన్న వాళ్ళందరికీ దీస్ ఆర్ ద బెనిఫిట్స్ అని ఇచ్చారనుకోండి, తప్పనిసరిగా కొంటారు. సో డిమాండ్ క్రియేట్ చేయండి అని డిమాండ్ క్రియేట్ చేయాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టుడే. ఎందుకంటే హోల్ ఇండస్ట్రీ అంటే ఇది బిగ్గెస్ట్ ఇండస్ట్రీ, అలా ఐ డోంట్ వాంట్ టు రిపీట్. రియల్ ఎస్టేట్ అనేది చాలా పెద్ద ఇండస్ట్రీ, దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిలో ఉంది. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ స్టేట్ గవర్నమెంట్లో ఉంది. ఎందుకంటే దీంట్లో వచ్చే మళ్ళీ ప్రతి రూపాయలో 30 to 40% గోయింగ్ బ్యాక్ టు ద మళ్ళీ గవర్నమెంట్కి వెళ్తుంది కదా, ట్యాక్సెస్ వేరియస్ ట్యాక్సెస్ రూపంలో వెళ్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఒక డెసిషన్ మాత్రం అది మేము మా కోసం కంటే మేము వాటి పర్చేజర్ కోసం అడుగుతున్నాం. మేము ఆ డిమాండ్ క్రియేట్ చేశారనుకోండి, ఇట్ సైకిల్లో బాగా ఇదవుతుంది. పర్చేజర్ టర్మ్స్ లో ఒకసారి తీసుకుంటే అండి, ఇప్పుడు ఒక 15 to 20% వరకు ఈ రేట్స్ తగ్గుతాయి అనేది ఒక అబ్జర్వేషన్, ఎంతవరకు వాస్తవం అది? రేట్స్ తగ్గడం అనేది ఐ డోంట్ సే ఇప్పుడు తగ్గవు అనేది చెప్పడం కాదు, ఎందుకంటే దేర్ ఆర్ వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి దీంట్లో. సపోజ్ ఇది లాక్డౌన్ అనేది సడన్గా వచ్చింది అంటే నో బడీ హాస్ ప్రిపేర్డ్. బట్ మా ఖర్చులు ఇప్పుడు 3 months నుంచి ఒక ట్రాన్సాక్షన్ లేదు, బట్ ఖర్చులు అయితే ఉంటాయి. శాలరీస్ పే చేసుకోండి, వేజెస్ అనుకోండి, కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉండాలి, ప్లస్ మన ఇంట్రెస్ట్లు అంటే ఇప్పుడు రెంటల్స్ అనుకోండి, చాలా ఉన్నాయి. మారటోరియం ఇచ్చారు, 3 monthsకి ఇచ్చారు, అందులో ఒక 1 month అయితే ఆల్రెడీ వెళ్ళిపోయింది. సమ్ బ్యాంకర్స్ ఆర్ నాట్ అగ్రీయింగ్ ఫర్ ద ఎస్పెషల్లీ ఎన్బిఎఫ్సిస్ వాళ్ళు అది కూడా మారటోరియం కూడా వాళ్ళు ఇది చేయట్లేదు. ఎందుకంటే మనం కూడా ఎలా ఉంటారు, డెవలపర్స్ కూడా వాళ్ళతో రిలేషన్ బాగా మెయింటైన్ చేసడం కోసము అరే మనం ఎందుకు అన్నట్టు అలా కొంత. సో ఇవన్నీ ఏమిటంటే కొంతమంది డెవలపర్స్కి ప్రెషర్ ఉంటుంది, ఫైనాన్షియల్ ప్రెషర్. ఎందుకంటే ఇట్ ఈస్ ఏ మోస్ట్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ సడన్ ఇంపాక్ట్. ఒకే రోజు సడన్గా డోర్ క్లోజ్ చేశారు, 22nd రోజు చెప్పేశారు లాక్డౌన్ అయిపోయింది. సో ఎవరు ప్రిపేర్ కాలే కదా. సో కాబట్టి ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నప్పుడు కొంతమంది కొన్ని ఆఫర్స్ పెడతారు, కొన్ని చేయడానికి ఆస్కారం ఉంది. అంతేగాని ఈరోజు అన్ని రేట్లు పెరుగుతున్నాయి. మీరు గమనిస్తుంటారు, సిమెంట్ ప్రైస్ 100+ పెరిగిపోయింది, స్టీల్ ప్రైస్ పెరిగిపోయింది, అంటే ఆల్ మెటీరియల్ కాస్ట్ పెరిగిపోతుంది, లేబర్ అవైలబిలిటీ లేదు. లేబర్కి మేము 40-50% ఎక్స్ట్రా పెట్టేసి ఇప్పుడు ఒక ఎమర్జెన్సీ వర్క్స్ చేయించుకుంటున్నాము కాంట్రాక్ట్ ఇంతకుముందు ఇచ్చే రేట్ కంటే. ఎందుకంటే ఒక టుడే అది చేసుకోవాల్సిన అవసరం ఉంది మాకు. మీరు ఇంకా పెట్టుబడి పెంచుకోవాల్సి వస్తుంది, కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరుగుతుంది, రేటు తగ్గించడానికి స్కోప్ లేదు. కానీ డెస్పరేట్ సెల్లింగ్స్ అని కొన్ని ఉంటాయి.
సో దాన్ని మనం ఆధారంగా చేసుకొని ఏదో రియల్ ఎస్టేట్ తగ్గిపోతుందని మాత్రం అనుకోకూడదని వీల్లేదు. రైట్, మీరు ఎట్లా చూస్తారు నందకిషోర్ గారు? ఇప్పుడు ఓవరాల్గా ఈఎంఐ మారటోరియం అని ఇచ్చారు, అది ఎంతవరకు హెల్ప్ అవుతుంది? అంటే మీరు మోర్ దాన్ మీరు పే చేయాల్సిన ఇంట్రెస్ట్ కన్నా పే చేయాల్సి వస్తుంది ఇన్ కేస్ ఈ ఎన్బిఎఫ్సిస్ కూడా వస్తుంది అనుకుంటా కదా ఈ మారటోరియం అనేది. ఎలా చూస్తారు అది? ఇంకా మీకు క్యాపిటల్కి మనీ ఫ్లో కావాలని కూడా అడుగుతున్నారు చాలామంది, అది మీకు వర్తిస్తుందా? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇక్కడ ఏంటంటే అండి, రియల్ ఎస్టేట్లో ఇఫ్ యూ సీ ది టోటల్ ఫైనాన్సింగ్ కనుక చూస్తే 80% ఆఫ్ ద ఫైనాన్సింగ్ కమ్స్ ఫ్రమ్ ది కస్టమర్ అడ్వాన్సెస్. ఓకే, ఇనిషియల్గా డెవలపర్ విల్ ఇన్వెస్ట్ సమ్ మనీ అండ్ ఆఫ్టర్ దట్ ఇట్ ఈస్ ద కస్టమర్ అడ్వాన్సెస్ బికాస్ ది అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ వెరీ హై ఇన్ ఈ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్. So what happens is when this 80% comes under a question mark, then the risk starts. Second thing ఏమవుతుంది అంటే ఇప్పుడు లిక్విడిటీ ఉందండి, బ్యాంక్స్ ఆర్ ఫ్లష్ విత్ ఫండ్స్. ఓకే, మీరు చెప్పినట్టు రిపో రేట్ తగ్గించారు ఫ్రమ్ 4.4 to 4% చేశారు, 40 basis points తగ్గించారు. అండ్ రివర్స్ రిపో రేట్ is also correspondingly brought down to 3.35. But I would say you make the reverse repo rate 1 or less than 1. రివర్స్ రిపో అంటే ఏంటి? బేసికలీ ఇట్ ద మనీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అట్ విచ్ ద బ్యాంక్స్ గెట్ బై డిపాజిటింగ్ విత్ ఆర్బీఐ. వై షుడ్ ద బ్యాంక్స్ డిపాజిట్ విత్ ఆర్బీఐ? లెట్ ద బ్యాంక్స్ డిస్బర్స్ టు ద నీడీ పీపుల్. So where is the ultimate question here is that money has to be given to the developers to fund the projects have to be funded. Yes, you do your due diligence, you do everything. It is a hard asset. Real estate is a hard asset. It is not a fictitious asset. It is a hard asset. And demand leda? We all agree there is demand. We all know housing shortage is enormous. So when we know there is a demand, we know there is a shortage, we know there is a stable security, but still banks are not forthcoming in giving credit to the developers for doing construction. So this institutional gap edaithe undo, that has to be bridged. And as a system, on paper everything looks hunky dory, but what happens on ground when a project proposal goes to the bank, they are all wary. So it has to be translated into actionable point at the lowest level on ground, where banks are saying yes. See, we call everybody stakeholders, right? Stakeholders annappudu enti everyone should have their neck in it. Everyone cannot say that no, I'll work with zero risk. No, there will be a risk. Who expected corona? Who expected all these risks? So that's a part of the process. So as a stakeholder, everybody should undertake some amount of risk. Tappadu. Sometimes that risk might materialize, sometimes it may not. You have your measures to mitigate that. Kani ee risk anedi undali. So ultimately on ground ganaka developers ki funds andakapothe, they will not be able to do the project. And so both sides it should work. It should not work only on one side. While you are working on demand side in one way, you should also simultaneously work on the side of strengthening the developers so that they are able to deliver projects. సో ఇప్పుడు మీరు ఎలా చూస్తారు? డిమాండ్ సైడ్ ప్రాబ్లం లేదనుకుంటుందా మీ సెక్టర్? ఎందుకంటే ఇప్పుడు డైలీ నీడ్స్కి వీటికే కొంత ఆలోచిస్తున్నారు. అట్ ద సేమ్ టైం చాలా కంపెనీస్లో శాలరీస్ సరిగా ఇవ్వట్లేదు. వాళ్ళు నిజంగా ఇప్పుడు ఇల్లు కొనుక్కోవడానికి రెడీగా ఉన్నారా? ఇన్నాళ్ళు మనం రూరల్ టు అర్బన్ మైగ్రేషన్ చూసాం, చాలా చోట్ల అర్బన్ టు రూరల్ మైగ్రేషన్ వెళ్ళడానికి కూడా రెడీగా ఉన్నారు. ఇలాంటి టైంలో నిజంగా ఒక వెంచర్లోనూ ఒక మంచి ఫ్లాటో ప్లాటో కొనుక్కోవడానికి ఎంతమంది రెడీగా ఉంటారు? చాలా మంది రెడీగా ఉంటారండి. I mean, let's understand this ground reality. As I said indaka, there are a lot of people who are wanting to move into quality housing. India lo quality housing satisfaction itself is very low. Quality housing is even lower. Okay, first lot of people want to move into quality housing with their recent experience, number one. Number two, we all agree there is a demand, there is a need. We all agree. So what is demand? Demand is need backed up by money. So there is a need. We all know that there is a lot of need in the housing need is there. Now the question is, how do we make them capable of buying? So దానికి ఏంటి, ఓవరాల్ జనరల్ ఎకనామిక్ గ్రోత్ ఏదైతే ఉంటుందో దానివల్ల ప్రాస్పెరిటీ వల్ల వచ్చే అబిలిటీ టు బై అదొకటి వస్తుంది. రెండోది, even for those people who are ready to buy, who are having the wherewithal to buy, we should create a sense of urgency in them so that they come and buy. So that again is the other point which I am trying to make. And third thing, when it comes to migration, reverse migration from urban to rural, I am telling you, this is a temporary phenomena. It cannot be a permanent thing.
ఇప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ సెయింగ్ నో పీపుల్ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చేస్తే అందరూ రూరల్కి వెళ్ళిపోయే రూరల్ నుండే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు. అలా అని కాదు కానీ ఓవరాల్ గా జాబ్ లాస్ తోటి నేను అంటున్నది. దే విల్ కమ్ బ్యాక్. Jobs will get created. Jobs will get created. Now we know India is a growth story. There is no doubt. What we are seeing today is only a temporary setback. సో India is ఆఫ్టర్ a కోవిడ్ కూడా ఇదే కంటిన్యూ అవుతుంది. It will continue like this. India is a growth story. Cities, urban development will continue to happen. You will see migration still continuing into urban. What is happening today is only temporary. ఓకే, సో విజయసాయి గారు చెప్పారు ఈ ఇయర్ సర్వైవ్ కండి, ఆ తర్వాత ఎలా చేయాలి ఏం చేయాలని ఆలోచిద్దాం అనేది చాలా మంది అంటున్నారు. సో ఈ ఇయర్ సర్వైవల్ అనేది ఈవెన్ రియల్ ఎస్టేట్ కూడా ఇంపార్టెంటా? is unprecedented history in worldwide రిసెషన్ లాగా ఉంది. కాబట్టి ఏంటంటే ఎవరికి వాళ్ళు హౌ టు ఓవర్కమ్ దిస్ క్రైసిస్ అనేది ప్లాన్ చేసుకోవాలి. సో చేయాలి ఏంటంటే యాజ్ ఏ సైడ్ ఎర్లియర్ మనకేంటంటే డిమాండ్ క్రియేట్ చేయాలి. డెవలపర్లు కూడా కాన్షియస్గా ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ డెలివరీ మీద ఫోకస్ చేసి డెలివరీ కంప్లీట్ చేసి డెలివరీ ఇచ్చేస్తే కస్టమర్స్ ఆల్సో విల్ గెట్ సమ్ సాటిస్ఫాక్షన్ అండ్ దే విల్ ఆల్సో కమ్ బ్యాక్ టు మేక్ ఎ పర్చేజ్ డెసిషన్. సో ఇప్పుడు ఈ డిమాండ్ పెరగాలి అంటే గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి. గవర్నమెంట్ ఏంటంటే ఇప్పుడు మాకు లాంగ్ స్టాండింగ్ డిమాండ్ ఏంటంటే ఇండస్ట్రీ స్టేటస్ ఒకటి ఇమ్మని అడుగుతున్నాం రియల్ ఎస్టేట్కి. ఇప్పటివరకు ఆ ఇండస్ట్రీ స్టేటస్ అనేది ఇవ్వలేదు. ఇండస్ట్రీ స్టేటస్ అనేది ఇస్తే ఏంటంటే ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ ఉంటుంది. సో లెండింగ్ ఉన్నప్పుడు ఏంటంటే చాలా ప్రాజెక్టులు ఈ ఇందాక నందకిషోర్ గారు చెప్పారు 80% గ్యాప్ ఉంటుంది మాకు ఫండింగ్లో, ప్రాజెక్ట్ ఫండింగ్. బ్యాంక్స్ ఆర్ గివింగ్ ఓన్లీ 40% ఎనీ ప్రాజెక్ట్ లోన్. ఆ రిమైనింగ్ 40% కస్టమర్ దగ్గర నుంచి తీసుకోమంటున్నారు. ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు కస్టమర్ ముందుకు రానప్పుడు మేము ప్రాజెక్ట్ ఆపేయలేం. ప్రాజెక్ట్ ఆపేస్తే ప్రాజెక్ట్ వైబిలిటీ దెబ్బతింటుంది, ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరుగుతుంది. సో అందుకని ఇప్పుడు రెరా కూడా వచ్చింది కాబట్టి బ్యాంక్స్ కూడా దే షుడ్ యాక్చువల్గా అమెండ్ దే లెండింగ్ పాలసీ. ఇన్స్టెడ్ ఆఫ్ 20% ప్రాజెక్ట్కి ఫైనాన్షియల్ క్లోజ్ అంటారు. అంటే ఫైనాన్షియల్ క్లోజర్ అంటే ప్రాజెక్ట్ కంప్లీషన్కి బ్యాంక్ ఫండ్ అంటే కస్టమర్ ఫండింగ్ అనేది సంబంధం లేకుండా కంప్లీట్ అవ్వడానికి అవసరమైన ఫండింగ్ కనుక బ్యాంక్స్ ఇచ్చేస్తే ఇక ప్రాజెక్ట్ డిలే అని ఉండదు. రెరాలో కూడా మాకు సీరియస్ పనిష్మెంట్స్ ఉన్నాయి ఇఫ్ దెర్ ఈజ్ ఎ డిలే ఇన్ ద ప్రాజెక్ట్. సో అందుకని బ్యాంక్స్ లెండింగ్ కూడా మార్చుకుని ప్రయారిటీ సెక్టర్కి ఇచ్చినట్టుగా ఫండింగ్ కూడా మాకు టోటల్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి ఇస్తే అది సేల్స్ బాగున్నప్పుడు వీ విల్ నాట్ డ్రా ద ఫండ్ బికాజ్ మాకేంటంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి. అందుకని ఆ గ్యాప్ లేకుండా కనుక ఫండింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొకటి ఇప్పుడు బ్యాంక్స్ దగ్గర ఫండ్స్ ఉన్నాయి రిపో రేటు తగ్గింది అంటున్నారు. బట్ వాళ్ళు రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేరు. బిజినెస్ అంటేనే రిస్క్ అండి. ఇప్పుడు బ్యాంకింగ్ ఆల్సో ఈజ్ బిజినెస్, మెయిన్ చేసేది బిజినెస్. రిస్క్ లేని బిజినెస్ ఉండదు. ఇప్పుడు డిమానిటైజేషన్ అనేది వీ నెవర్ యాంటిసిపేటెడ్, అట్లాగే కరోనా వీ నెవర్ యాంటిసిపేటెడ్. ఈ బిజినెస్ సైకిల్ ఎలాంటివి వస్తాయి కాబట్టి సో బ్యాంక్స్ ఆల్సో ఆ రిస్క్ మాతో పాటు ఇందాక ఇప్పుడు నందకిషోర్ గారు చెప్పారు దే షుడ్ ఆల్సో ఏ స్టేక్ హోల్డర్. మాతో పాటు వాళ్ళు రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. బట్ రిస్క్ తీసుకున్న ఎంప్లాయీస్ని కానీ వాళ్ళని కొంచెం బ్యాంక్స్ పనిష్మెంట్ ఎక్కువైంది. ప్రతిసారి ఏదో అకౌంట్ డిఫాల్ట్ అయిపోతే బ్యాంక్ వాళ్ళని పనిష్ చేయటం దట్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇప్పుడు ఇచ్చిన అప్పుడు పరిస్థితులు ఒకటిగా ఉంటాయి. ఇప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చింది, అకౌంట్ డిఫాల్ట్ అవ్వచ్చు, బట్ దట్ ఈజ్ నాట్ ది ఫాల్ట్ ఆఫ్ ది బ్యాంకర్. బ్యాంకర్ ఇచ్చిన రోజు పరిస్థితులు వేరు, వాళ్ళ పరిస్థితులు వేరు. సో బ్యాంక్స్కి కూడా ఏంటంటే గవర్నమెంట్ షుడ్ గివ్ దెమ్ మోరల్ సపోర్ట్ సేయింగ్ దట్ బిజినెస్ చేయండి, మీకు అవసరమైన సపోర్ట్ మేము ఇస్తాము అని. అంతే తప్పితే మీరు ఇవ్వండి ఏదన్నా అయితే మిమ్మల్ని పనిష్ చేస్తాం అంటే అందుకని ఈ ప్రాబ్లం వస్తుంది. ఎన్ని రెపో రేట్లు తగ్గించినా కూడా ఇవ్వాల్సిన ఫండింగ్ అనేది రావట్లేదు. కొంత ఇంకోటి సెక్టార్ స్పెసిఫిక్ ఫండ్ అనేది ఉండాలండి. అంటే మీకు ఇంత ఫండ్ ఇచ్చారు, దీనిలో రియల్ ఎస్టేట్కి ఇంత ఇవ్వండి అని సెట్ అసైడ్ పెట్టండి అన్ని బ్యాంక్స్లో. అదర్వైజ్ ఎవరో ఒక పెద్ద కంపెనీకి 10,000 కోట్లు, ఇంకో కంపెనీకి 20,000 కోట్లు ఇచ్చేస్తున్నారు. ఇట్లా వచ్చిన ఫండ్ అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది, సెక్టార్ స్పెసిఫిక్గా రావట్లేదు. ఇప్పుడు అగ్రికల్చర్కి ఎలా పెట్టారో రియల్ ఎస్టేట్ కూడా సెక్టార్ స్పెసిఫిక్ ఫండ్ అని కొంత పెట్టేస్తే ఇప్పుడు ఇట్లా రిలీఫ్ ఇచ్చినప్పుడల్లా దెన్ యాక్చువల్గా విల్ బీ ఏబుల్ టు రివైవ్. సో ఇట్లాంటి క్రైసిస్ వచ్చినప్పుడు మేము ఓవర్కమ్ అవడానికి ఈజీగా ఉంటుంది. విజయసాయి గారు, ఇక్కడ డిమాండ్ సైడ్ కూడా ఒకసారి మాట్లాడదాం. ఇప్పుడు శాలరీ కట్స్ కానివ్వండి, లేకపోతే కొంత అన్ఎంప్లాయ్మెంట్, ఇలాంటివి సిచ్యువేషన్స్ చూస్తున్నాం మనం. ఇది డిమాండ్ సైడ్ ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది? అండ్ రియల్ ఎస్టేట్ వైపు చూసుకుంటే కొంతవరకు ఒక 15 to 20% తగ్గొచ్చు రేట్లను కూడా చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం? రేట్లు తగ్గితే ప్రాజెక్టులు కంప్లీట్ చేయలేమండి. మాకేంటంటే రెరాలో కూడా ఒక స్పెసిఫిక్ క్లాజ్ పెట్టారు.
ప్రైస్ ఎస్కలేషన్ అనేది లేదు అని పెట్టారు. నేను కస్టమర్కి ఏ రేట్ అయితే కమిట్ అయ్యానో ఆ రేట్లోనే అమ్మాలి. ఇప్పుడు ఇవాళ సిమెంట్ నాకు 50% 60% పెరిగింది. ఈ కాస్ట్ అబ్జార్బ్ ఎవరు చేసుకోవాలి? ఇప్పుడు నాకు 6 నెలలు ప్రాజెక్ట్ ఎఫెక్ట్ అయింది, లేబర్ కాస్ట్ పెరుగుతుంది, ఇవన్నీ మేమే అబ్జర్వ్ చేసుకుని అవును, కానీ మీరు వీటన్నిటికీ ఇంట్రెస్ట్ పే చేయాలి కదా, నేను అన్న పాయింట్ అది. సో ఆ రెండు బ్యాలెన్స్ కావా? అవ్వండి. ఇప్పుడు మేము మా డబ్బులు ఇంట్రెస్ట్ పే చేయాలి. మేము కస్టమర్ మాకు అడిషనల్ ఇంట్రెస్ట్ పే చేయడు. ఇప్పుడు ఈ అడిషనల్ కాస్ట్ అయినప్పుడల్లా కూడా డెవలపర్ అబ్జర్వ్ చేసుకుని ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. ప్రాజెక్ట్ ఇన్ టైంలో కంప్లీట్ చేయాలి అంటే ఆ బర్డెన్ అంతా మేము తీసుకోవాలి. ఇప్పుడు లేబర్ కాస్ట్ పెరుగుతుంది, ఇప్పుడు సిమెంట్ అనేది ఎప్పుడు తగ్గుతుందో మాకు తెలియట్లేదు. ఈ 6 నెలలు డిలే అయిపోయిన దాన్ని మాకు దాని మీద ఇంట్రెస్ట్ బర్డెన్ ఉంటుంది, ప్రాజెక్ట్ ప్రైస్ ఎస్కలేషన్ ఉంటుంది, ఇవన్నీ అబ్జర్వ్ చేసుకోవాలి. కాబట్టి ప్రైస్ తగ్గడం అనేది అంటే మేబీ బిగినింగ్ ప్రాజెక్టులో కొంత ఉంటుందేమో కానీ హాఫ్ వే త్రూ ప్రాజెక్ట్స్ 50% అబోవ్ కంప్లీట్ అయినటువంటి ప్రాజెక్టులో, నీరింగ్ కంప్లీషన్ ప్రాజెక్టులో రేట్లు తగ్గే అవకాశం ఉండదు. ఇన్ఫ్యాక్ట్ ఇందాక ఇప్పుడు ఇంకొక ప్యానలిస్ట్ చెప్పారు, నందకిషోర్ గారు, క్వాలిటీ అకామిడేషన్ ఎక్కడైతే గేటెడ్ కమ్యూనిటీసు క్వాలిటీ అకామిడేషన్ ఉందో, ఇలాంటి కరోనా టైంలో కూడా ఇబ్బంది లేకుండా 2-3 నెలలు ఆ ప్రాజెక్టులో గడపగలిగారు. అలాంటి ప్రాజెక్టులకి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు అంటే ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్, నీరింగ్ కంప్లీషన్ స్టాక్ తక్కువ ఉండదు కాబట్టి రేట్లు పెరిగే స్కోప్ కూడా ఉండొచ్చు. ఓకే, రైట్. మీరు ఎట్లా చూస్తారు శాంసన్ ఆర్థర్ ఈ సిచ్యువేషన్ని? డిమాండ్ ఉందా? అట్ ద సేమ్ టైం ఈ సెంట్రల్ గవర్నమెంట్ ప్యాకేజెస్ కానీ ఇవన్నీ ఎంతవరకు వర్కౌట్ అవుతున్నాయి? ఇంకా చాలా చేయాలని ముగ్గురు చెప్తున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? Right. I think our opinion is simple, that there is a demand side that needs stimulus. There is a supply side where the cost has to be in control, and pricing will play a role. Normally as consultants మేము ఇవి evaluate చేస్తుంటాము for all the markets. In many ways మన మార్కెట్ జస్ట్ హైదరాబాద్ చూసుకుంటే ఇన్ సౌత్ it has gone through a lot of series of setbacks in the recent times, whether it was a separation which dented sort of economy for a while, or it was a demonetization, or introduction of a structural reform like RERA. So every time everything kind of hits real estate activity for sure. However, if you have noticed, this is also one sector which has been resilient. The fringe players normally valaku, if the fundamentals are not consistent, they do not sustain. But all the organized players are able to put together their capital, their standard operating procedures. They are able to institutionalize this activity. And real estate, honestly, in India is now controlled by about just not more than 10-15 top developers of the country. So it's getting more and more regularized. So when the sector represents itself to the government, they really are asking for regularizing ekkada they can take care of both employment aspect, cost angle, taxes, and of course employment in a big sense, but also servicing a real need. This time when investors, whether individual investors, manalanti investors with our salaried income or our small income or our savings versus institutional income, when they look at investment, they felt real estate was a lot more stable as an asset as compared to a stock, as compared to bank rates and so on. People realize that in the long run, especially a product in real estate, whether it's housing or office space, warehouse space, mall, or any other asset class, first of all takes nearly 3 years to complete a project. The product life is nearly 50-60 years, which means almost a lifetime. So this product is sustainable, it is visible, like our panelist shared. This is not a notional asset, this is a real time asset. So there will be lows and highs, but over a long period it is a asset that has given back to the investors. Okay. So the government, whenever it does something, the industry keeps saying that recognize us, not just for affordable housing, but real estate, if it can be recognized as an industry, capital will come into the play. The ease of capital will help completion of projects. Projects, if they are stalled during any kind of recession or slowdown, needs completion so that there can be a sale. If you sell, then you are able, and there are investors during these times also, you are able to reignite the economy where buying selling happens, and therefore the circulation of the money as well. Right. So we Overall, feel government is doing its part, but somewhere RBI's announcement is very positive.
that has to translate to the banks also prioritizing to lend to this sector with lot more empathy now. ఓకే రైట్ ఓవరాల్ ప్యాకేజ్ కనుక చూసుకుంటే ఒక్కసారి సెంట్రల్ ప్యాకేజ్ చూసుకుంటే ఏ సెక్టర్ హ్యాపీగా లేదు. మిమ్మల్ని ఒక రియల్ ఎస్టేట్ అనే దాన్ని ఒక ఇండస్ట్రీగా గుర్తించాలంటున్నారు. అదే విషయం ఎంటర్టైన్మెంట్ సెక్టర్ అడుగుతుంది, మమ్మల్ని ఒక ఇండస్ట్రీగా గుర్తించండి అని. ఎంఎస్ఎంఈస్ కూడా ఎంఎస్ఎంఈకి కొంచెం వచ్చింది బెటర్, కానీ వాళ్ళు కూడా అంత హ్యాపీగా ఉంటే ఓన్లీ ఎంఎస్ఎంఈ సెక్టర్ ఈజ్ హ్యాపీ అని చెప్పొచ్చు మనం ఓవరాల్ చూసుకుంటే. రైట్. ఇంకొక స్టేట్మెంట్ ఏంటంటే నితిన్ గడ్కరీ నుంచి, సెంట్రల్ మినిస్టర్ నుంచి, ఆటోమొబైల్ సెక్టర్ లాగే మీకు కూడా ఓన్ ఎన్బిఎఫ్సిస్ ఉండడం అనేది కొంతవరకు ఇలాంటి క్రైసిస్లు వచ్చినప్పుడు హెల్ప్ అవుతుందని, అది ఎంతవరకు పాసిబుల్? అంటే అది ఓకే, సలహాలకు ఈజీగా ఉంటుంది, డెఫినెట్గా అది పాసిబుల్. ఏంటంటే ఆల్ ద బిగ్ డెవలపర్, బిగ్ ప్లేయర్స్, దే షుడ్ కమ్ ఫార్వర్డ్ అండ్ టు హ్యావ్ దేర్ ఓన్ ఎన్బిఎఫ్సిస్. దట్ ఈస్ ఓకే, దట్స్ అ పార్ట్ ఆఫ్ ద థింగ్. బట్ గవర్నమెంట్ హ్యాస్ టు డూ సంథింగ్. అది ఇప్పుడు మనం 20 లక్షల కోట్ల ప్యాకేజ్ అని చెప్పినప్పుడు ఇంత పెద్ద ఇండస్ట్రీ, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ, ఇంత పెద్ద ఇండస్ట్రీ, దీనికి ఏమి ఇచ్చారు అంటే ఓన్లీ 2 థింగ్స్ దే టాక్డ్ అబౌట్ రియల్ ఎస్టేట్. ఒకటేమో రెరాని ఒక 6 months పొడిగించారు పెనాల్టీ లేకుండా. అది ఎవరైనా, ఏ కస్టమర్ అయినా చెప్తాడు, ఈ సిచ్యువేషన్లో ఉండి ఎవరైనా అగ్రీ అవుతారు. ఐ మీన్ దట్స్ ఓకే, అఫీషియల్గా వచ్చింది. ఓకే, సెకండ్ థింగ్ సిఎల్ఎస్ఎస్ స్కీమ్ ఒకటి, అది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్కీము. ఎగ్జిస్టింగ్ స్కీమ్లో 3 సంవత్సరాల్లో 3 లక్షల మంది అవైల్ చేసుకున్నారు. నెక్స్ట్ మార్చ్ వరకు 2.5 లక్షల మంది అవైల్ చేసుకుంటామని చెప్తారు. అంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్? డెఫినెట్గా దే ఆర్ అడిషన్ టు దిస్ థింగ్, దే ఆర్ గోయింగ్ టు హెల్ప్ అస్. బట్ దట్ స్మాల్ హెల్ప్స్ ఆర్ నాట్ సఫిషియంట్. మీరు ఈరోజు అంటే రియల్ ఎస్టేట్ గురించి ఎవరు ఎంత నెగటివ్ మాట్లాడినా కానీ దిస్ ద ఓన్లీ అంటే ఇండస్ట్రీ వేర్ యువర్ మనీ ఈజ్ 100% సేఫ్. మీరు షేర్ మార్కెట్లో పెడతారు, మ్యూచువల్ ఫండ్స్లో పెడతారు, ఎలా ఉంటుంది మీ డబ్బులు, ఏమవుతుందో ఒక రోజుల్లో ఆవిరైపోతుంటుంది. బట్ రియల్ ఎస్టేట్ ఈ రోజు తగ్గొచ్చు, బట్ ఇట్ విల్ బౌన్స్ బ్యాక్. మీరు చూసారు ఇంతకుముందు భూమి ఉన్నప్పుడు అధిక ధరలో కొని మళ్ళీ ఇట్ హెస్ గాన్ బ్యాక్ 30%, 40% తగ్గిన రోజులు కూడా ఉన్నాయి. బట్ ఇవి ఎన్ని టైమ్స్ పెరిగాయి చూడండి. ఎవరైనా వాళ్ళు చూసుకోండి, వాళ్ళు 5 సంవత్సరాల ముందు, 10 సంవత్సరాల ముందు, 20 సంవత్సరాల ముందు ఒక ప్రాపర్టీ కొంటే ఆ ప్రాపర్టీ వాల్యూ ఆ రోజు ఏంటి, ఈ రోజు ఏంటి చూసుకోండి. ఎక్కడ ఉంది ఇన్వెస్ట్మెంట్? ఎక్కడ ఇంత బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కడ ఉండదు. తర్వాత సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్, మీరు యూ కెన్ సీ యువర్ ప్రాపర్టీ దేర్, మిగతా దాంట్లో లేదు. సో అంటే ఇది ఓన్లీ టెంపరీ ఫినామినా. మీరంతా అంటే చాలా మీడియాలో కూడా చెప్తాను, తగ్గిపోతుంది, రియల్ ఎస్టేట్ అయిపోతుంది. సో దట్ ఈస్ నాట్ హూ ఈస్ గోయింగ్ టు గెట్ ద హెల్ప్ అవుట్ ఆఫ్ ఇట్. 100% వీఆర్ గోయింగ్ టు బౌన్స్. దాంట్లో అసలు ఏమాత్రం డౌట్ అనేది లేదు. రైట్ రామరెడ్డి గారు, థ్యాంక్ యూ. మోర్ ఇంపార్టెంట్లీ the developers are already stripped to the bone andi. There are no margins. Ante gone are the days where real estate used to boast of 40-50% margins. Today it is just like another manufacturing concern. You are only working on volumes. ఇప్పుడు మీరు చూస్తే most of the developers are working on volume, so you don't have the margins where you can strip down the prices further. అసలు లేదు, ఆ స్కోప్ లేదు. ఆల్రెడీ they are stripped enough for and imagine the situation in other parts of the country, it's even worse. So ఆ విధంగా చూడండి, there is not much scope. And on the other hand, సార్ చెప్పినట్టు, రామరెడ్డి గారు చెప్పినట్టు, prices, input costs are rising all the time. So where is the scope? రైట్ రామరెడ్డి గారు, నందకిషోర్ గారు, శాంసన్ ఆర్థర్ అండ్ విజయ్ సాయి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. సో మీకు మంచి ఉద్యోగ భద్రత ఉండి లిక్విడిటీ కనుక ఉంటే ఇది రైట్ టైం మీరు ఒక ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి. అది మీకు మీరు హెల్ప్ చేసుకోవడం మాత్రమే కాదు, ఈ మొత్తం దీన్ని కిక్ స్టార్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే ఇప్పుడు తమని ఒక ఇండస్ట్రీగా గుర్తించాలి, కిక్ స్టార్ట్ కావడానికి మాకు ఖచ్చితంగా ఒక హెల్పింగ్ హ్యాండ్ అనేది అవసరం అనేది రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ కూడా కోరుకుంటోంది. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి. స్టే విత్ us.